హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చండీప్రియ వ్లాగ్స్. సో ఈరోజైతే సండే, అందుకని నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి మా పిల్లల వాళ్ళ కోసము. సో ముందుగా అయితే 1 టేబుల్ స్పూన్ వరకు నేనైతే గీ వేసుకున్నాను, అలాగే తగినంత వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో అయితే చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, షాజీరా, అలాగే కొంచెం సోంపు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. యాలక్కాయ కూడా వేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. అవి కూడా బాగా వేగాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక పావు గిన్నె వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. బిర్యానీ అంటే ఈ అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ ఉండాలి, అందుకని నేను అంతవరకు వేసుకున్నాను. ఇవి కూడా బాగా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ముక్కలు వేసుకున్న తర్వాత లైట్గా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇవి కూడా బాగా వేగిపోతాయి. చూసారు కదండి, ఇలా వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. గరుకుప్పు వేసుకోవాలండి. అలాగే తగినంత పసుపు, తగినంత కారం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటే 1 టేబుల్ స్పూన్నర మనం కారం వేసుకోవాలి. సో ఈ రెండు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే చికెన్ని యాడ్ చేసేసుకుందాం. నేనైతే 1 kg వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా పొడి అయితే నేను వేసుకున్నాను. బిర్యానీ మసాలా పొడి కూడా తగినంత వరకు వేసుకోవాలండి. నేను 1 kgకి 3 టేబుల్ స్పూన్ 4 టేబుల్ స్పూన్ వరకు అయితే పట్టింది నాకు. సో ఇలా వేసుకున్న తర్వాత పుదీనా ఆకు, అలాగే కొత్తిమీర ఈ రెండు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ టైంలో. పెరుగు కూడా యాడ్ చేసుకున్నాక అన్నిటినీ మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ వేసుకోవాలండి. ఒక నిమ్మకాయ వరకు అయితే నేను ఇప్పుడు యాడ్ చేశాను. ముక్కలకై కొద్దిగా పులుపు అనేది బాగా పడుతుంది కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నిమ్మకాయని వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. నేనైతే కేజీ బియ్యం వరకు వేసుకున్నానండి. కేజీ చికెన్కి కేజీ అన్నం అయితే కరెక్ట్గా ఉంటుంది. పీసెస్ కూడా మనకి కరెక్ట్గా వస్తాయి. సో ఈ బియ్యాన్ని కూడా మనం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మరీ బాగా కలుపుకోకండి, బియ్యం అనేది ఇరిగిపోయిద్ది. ఒకసారి పైన అలా కలుపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకున్నాను. మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక 15 మినిట్స్ వరకు మనం ఉడికించుకున్నట్లయితే రైస్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, రైస్ అనేది చాలా పొడి పొడిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.